బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని లోటస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ నందు జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో నెల్లూరు జిల్లాలోని పలువురు బీసీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ బీసీ నాయకుడు చెంచుల బాబు యాదవ్ మాట్లాడుతూ 2019 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన కళ్ళబొల్లి మాటలు విని బీసీ వర్గాలకు చెందిన వారందరూ మోసపోయారన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీల పార్టీ అయిన తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని చెంచుల బాబు యాదవ్ పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి బలహీన వర్గాలలో చైతన్యం నింపి 2024 ఎన్నికలలో చంద్రబాబును గెలిపించేందుకు జయహో బీసీ మహాసభల కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఇంతకుముందు జరిగిన పొరపాటు వల్ల జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి బీసీల నడ్డి విరిచారని, అటువంటి పొరపాటు మరోసారి జరగకుండా చూసుకోవాలని ఆయన వెల్లడించారు. వాళ్ళు మీ బీసీ సాధికారత అంటున్నారు. బీసీ సాధికారతలకు ఎక్కడ బలహీన వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే దాఖలాలు లేవు. కేవలం వాలంటీర్ల ద్వారా బలవంతం తీసుకొస్తే వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోయారు. కానీ ఈరోజు మేము చేసినటువంటి బీసీ జీవోత్తలకు మా బలహీన వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారంటే బలహీన వర్గాల చూపు తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళీ అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కళ్ళబోలి మాటలు చెప్పినా, ఎన్ని వాగ్దానాలు చేసినా నమ్మే పరిస్థితి లేదు. బలహీన వర్గాలు అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు. 2024 ఎన్నికల్లో 160 స్థానాలతో చంద్రబాబు నాయుడు గారిని బలహీన వర్గాల ప్రజలు ముఖ్యమంత్రిగా చూసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటాం. అనంతరం కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా బీసీలకు రిజర్వేషన్ అందించారని, ఆయన చూపిన త్రోవలో చంద్రబాబు నాయుడు రిజర్వేషన్ల శాతం పెంచి బీసీ కార్పొరేషన్ ద్వారా వారికి చేయూత అందించి ఆర్థికంగా రాజకీయ పరంగా ముందుకు తీసుకొని పోవాలన్నదే తెలుగుదేశం పార్టీ ముఖ్య ఉద్దేశమని దినేష్ రెడ్డి పేర్కొన్నారు. సామాజికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక స్వభావంతో తెలుగుదేశం పార్టీ నడుస్తుంది, నడవబోతుంది. మనం చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీని, అలాగే తెలుగుదేశం పార్టీని మీరందరూ కంపేర్ చేసి చూడండి. ఇవాళ తెలుగుదేశం పార్టీలో బీసీలు కల్పిస్తున్న స్థానం మీరు ఒకసారి చూడండి. రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు బీసీ నాయకులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.